హాయ్ అండి. సీతారామ కళ్యాణ తలంబ్రాలు ముత్యాలు నేనైతే ప్రతి సంవత్సరం తెచ్చుకుంటానండి. ఇవి 3 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న ముత్యములు. మా పిల్లలు పుట్టినరోజు అప్పుడు ఖచ్చితంగా ఈ అక్షింతలు తలపై వేస్తాను, మంచి జరుగుతుందని నా నమ్మకము. ఈ ముత్యాలు తలంబ్రాలు నేనైతే బీరువాలో ఉంచుకుంటానండి. ఈరోజు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ చాలా బాగుంటుందండి. అమ్మాయి ఛానల్ మంచి మంచి విషయాలు తెలుపుతుంది. ఈ రోజైతే ఈ తలంబ్రాల కోసం మంచి విషయాలు అయితే చెప్పింది. పంతులు గారు చెప్పారంట కళ్యాణంలో. ఈ తలంబ్రాలు సంతానం లేనివారు తలంబ్రాలని అన్నం వండేటప్పుడు వేసుకొని అన్నాన్ని తినేటట్లయితే సంతాన ప్రాప్తి ఉంటుందటండి ఖచ్చితంగా. ఇంకా వివాహం జరగని వారు ఈ అక్షంతలు తలపై వేసుకోవడం వల్ల వాళ్ళకి వివాహం వేగంగా జరుగుతుందంట. ఇంకా మనకి లక్ష్మీ కటాక్షం కోసం బీరువాలో ఈ ముత్యం ఈ అక్షతలు ఒక కాగితంలో కట్టుకొని బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందటండి. చిన్నపిల్లలకి గ్రహలు గట్ట పట్టేస్తాయి కదా, ఆరోగ్యం బాగోదు కదా, అలాంటి వాళ్ళకి ఈ ముత్యం దారంతో కలిపి మెడలో వేయడం వల్ల చాలా మంచి జరుగుతుందంట. ఇంక ఈరోజైతే ఆ ఛానల్లో చాలా బాగా వివరించింది ఆ అమ్మాయి అయితే. మీకు కూడా తెలియాలని ఈ వీడియో చేసి పెడుతున్నానండి. మీకు కూడా ఇలా అక్షంతలు ఉంటే ఇలా చేసుకోండి, చాలా మంచిది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.